కాంగ్రెస్కి ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. కాంగ్రెస్కో లేకపోతే అన్ని పార్టీలకు, కాంగ్రెస్ని ఎందుకు అందాం, చలో నేను ఉపసంహరించుకుంటున్నానమ్మా, ఐఎమ్ టేకింగ్ బ్యాక్ మై వర్డ్స్. ఈ స్లైడ్ పెట్టినప్పుడు నాకు పాట గుర్తొచ్చింది. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా, నీ చూపుల దారులలో చిరు దివ్వెలు వెలిగేలా, నీ ఊపిరి ఊయలలో చిరునవ్వులు కచిలికేలా, జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు, ఏదో ఒక రాగం. రాజకీయాలలో ఈ రాగమే పిలుస్తుంది ఫ్రెండ్స్. ఏదో ఒక రాగం రాజకీయాలలో పిలుస్తుంది. కాకపోతే ఆ రాజకీయాల రాగానికి ఇవాళ చిత్రగుప్తులో నేను అడుగుతున్న ప్రశ్న, నీ పిల్లలు నువ్వు రాజకీయ నాయకుడివి కాగానే భారతదేశంలో చదవరు, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదవరు, ప్రభుత్వ కాలేజీలలో చదవరు, బయటి దేశాలకు ఎందుకు పోతారు? ఎడ్యుకేషన్ బయట అంత మంచిగున్నదా? మళ్ళా ఆ చదువు మా పోరలకు ఎందుకు రాదు అని సామాన్యుడు ప్రశ్నించొద్దా? ఈ రాజకీయ నాయకుల పిల్లలు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎందుకు జాయిన్ గారు? మ్యాండేట్ చేయాలి మోడీజీ. ఎప్పుడైతే నువ్వు రాజకీయ నాయకుడు అవుతావో నీ పిల్లలు ఆర్మ్డ్ ఫోర్సెస్లల్లా ఏదో రకంగా ఒక రకంగా పనిచేయాలి రాజకీయ నాయకుడు కాగానే. అప్పుడు దేశభక్తి అంటే తెలుస్తుంది. అంటే నా తాత రాజకీయ నాయకుడు ఉండే, నా అయ్య రాజకీయ నాయకుడు, నేను రాజకీయ నాయకుడిని, నా కొడుకు కూడా రాజకీయ చేస్తా. ఆర్మ్డ్ ఫోర్సెస్లో మాత్రం జాయిన్ చెయ్యా. అదే మైకు పట్టుకొని నాకు రక్షణ ఇచ్చే ఆర్మ్డ్ ఫోర్సెస్ని నేను ప్రశ్నిస్తా. ఇది ఏం రాజకీయం దేశంలో అని చెప్పి అలా ఒక సామాన్యుడు అడిగితే అక్రమ కేసులు, అక్రమ దాడులు. ఇవాళ పాలిటీషియన్ భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుల పిల్లలు ఇండియాలో ఎందుకు ఎక్కువ సెటిల్ కారు? బయటనే ఎందుకు సెటిల్ అవుతారు? మళ్ళీ బయట సెటిల్ అయి భారతదేశానికి ఫ్యూచర్ పాలిటీషియన్స్లో లెక్క వస్తారు అని అడిగితే అక్రమ కేసులు, ఘోరాతి ఘోరమైన ఘాతక దాడులు. హిందీ మీడియం, తెలుగు మీడియం స్కూళ్ళల్లో మనం చదవం, పోనీ ఇంగ్లీష్ మీడియం అన్నా చక్కగా నేర్పుతామా? నేర్పం. ప్రైవేట్ స్కూళ్ళకు పెద్దపీటలు వేస్తాం. వీళ్ళ పిల్లలు సంస్కృత డిగ్రీలు ఎందుకు తీసుకోరు అన్న ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్తారా రాజకీయ నాయకులు? ఆర్ టు దట్ మ్యాటర్ బ్యూరోక్రాట్స్ని కూడా అడుగుతున్న ఈ ప్రశ్న నేను. యు ఆర్ ది క్రూసేడర్స్ ఆఫ్ ది చేంజ్ ఇన్ ది సొసైటీ కదా, క్రూసేడర్స్ ఆఫ్ చేంజ్ ఇన్ ది సొసైటీ. మీరు ధర్మయుద్ధం చేస్తున్నారు కదా సుపరిపాలన కోసం. ఆ బ్యూరోక్రాట్లను, ఆ రాజకీయ నాయకులను నేను సద్వినయంగా రిక్వెస్ట్ చేస్తున్నా. మీ పిల్లలు గుడిలలో పూజారులు ఎందుకు గారు? దేవాలయ పరిస్థితులు అప్పుడు తెలుస్తాయి మీకు. ఒక బాధపడుతున్న, బాధ్యతతో మాట్లాడుతున్న కట్టర్ కాషాయ కార్యకర్త మాట్లాడుతున్నాడు. కట్టర్ కాషాయ కార్యకర్త. నువ్వు గుడిలో పూజారి అయితే నీకు తెలుస్తుంది. నా దేవాలయ బాధలు నీకు తెలుస్తాయి, అక్కడ చేస్తున్న పూజారీల బాధలు నీకు తెలుస్తాయి, నా దేవాలయ ఆస్తులు ఏ రకంగా దోచుకోబడుతున్నాయో నీకు తెలుస్తుంది. కేవలం స్టేట్మెంట్లు ఇచ్చుడు కాదు. ఈ ప్రశ్నకి ఎవడు సమాధానం చెప్తాడు? పెద్ద పెద్ద ర్యాలీలు తీసుడు కాదు. ఇవాళ మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం, మన ఓట్ల కోసం, దేశం కోసం, ధర్మం కోసం మనం మాట్లాడుతున్నాం. కాకపోతే ఆడ దేహం కోసం, ధనం కోసం మనం కాంప్రమైజ్ ఎందుకు అవుతున్నాం ప్రతి విషయాలలో? దేవాలయ భూములన్నీ 87,225 ఎకరాల భూమి ఉంటే అందులో 25% ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. సుమారు 59,000 ఎకరాల భూమికి పట్టా పాస్బుక్లు లేవు. 59 అందులో 27,000 ఎకరాల భూమి కబ్జా అయితే కేవలం 3,900 కేసులు ఫైల్ చేసినాం. 27,000 కబ్జా అయితే ఎందుకు నా దేవాలయాలకు ఇంత దుస్థితి? రాజకీయ నాయకులను అడుగుతున్నా, అండ్ ఆల్ ద బ్యాచ్ ఆఫ్ దేశం కోసం, ధర్మం కోసం కూడా అడుగుతున్నా. ఇండియా టెక్నాలజీ పనికిరాదు, ఓవర్సీస్ టెక్నాలజీని పొడుగుతారు. ఇగో ఈ డ్రోన్ చూడు ఎంత మంచిగా ఉన్నది, చైనా తయారు చేసింది. ఎప్పుడన్నా నువ్వు ఎంకరేజ్ చేసినావని టాలెంట్ని? జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అని చెప్పి మనం ఇక్కడ లేకుండానా మాట అడుగుతున్నా. పాశ్చాత్య దేశాలు గ్రీన్ కార్డులు ఇచ్చినాయంటే సంచులు కట్టుకొని ఊరికే జనాలు ఎంతమంది లేరు మన దేశంలో. నేను ఇలా ఓటర్ని కూడా అడుగుతున్నా. నువ్వు చదువుకున్న తర్వాత, స్కాలర్షిప్ తీసుకున్న తర్వాత నా భారతదేశంలో సెటిల్ అయిదామని ఉంటావా? లేకపోతే ఆడ అమెరికా వాడు గ్రీన్ కార్డు ఇస్తున్నానంటే ఇలా సంఖ కింద సంచి పెట్టుకొని మస్తు మంది దొరుకుతారు. ఆ ఓటర్ని కూడా అడుగుతున్నా. నువ్వు ఏదైనా వెకేషన్ ప్లాన్ చేస్తే పైసలు ఇట్లా మంచిగా వచ్చినాయనంటే బయట దేశాలకు పోదామని చెప్పి ప్లాన్ చేస్తున్నావు, కానీ ఇక్కడ మన భారతదేశాన్ని ఎక్స్ప్లోర్ చేసి టూరిజం ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నావా అని చెప్పి నేను ఇలా ఇక్కడ ఉన్న ఆ హిందూ ఓటర్లను కూడా అడుగుతున్నా. టు దట్ మ్యాటర్ భారతీయులను కూడా అడుగుతున్నా. నీ దగ్గర పైసలు వస్తే వెదర్ ఆర్ యూ రెడీ టు గో ఫర్ ఎ మహీంద్రా అండ్ మహీంద్రా కార్ ఆర్ టు దట్ మ్యాటర్ ఏ టాటా కార్? బట్ నువ్వు బెంజ్ అండ్ BMW అండ్ టు దట్ మ్యాటర్ ఆడి నేను ఎత్తిలిట్లా తిరుగుతూ ఉంటాయి. ఈ చేంజ్ ఆఫ్ పర్సెప్షన్ ఎప్పుడవుతుంది అని అడుగుతున్నా.
ఇది కూడా కావాలి కదా అని చెప్తున్నా. ఓటర్ని కూడా ప్రశ్నిస్తున్నా. ఎవరు దీనికి అందరికీ చెప్తారు అని అంటున్నా. వెనకటికి రష్యా యుద్ధంలో ఫ్రెండ్స్ మీకు చిన్న విషయం, కమ్యూనిజం అంటే మాకు ఇష్టం లేదు, కాకపోతే మా రష్యా దేశం కోసం మేము సావనికి రెడీ అని అక్కడ ప్రజలు మాట్లాడిండ్రు. మేము కమ్యూనిజంని హేట్ చేస్తాం, కాకపోతే మా అమ్మ రష్యా కోసం మేము ప్రాణం ఇస్తాం అని చెప్పినారు. సేమ్ మన స్వతంత్ర పోరాటం కూడా అట్లాంటిదే. ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్ నీ అలా అందుకే గుర్తు తెచ్చుకోవాలా. నా ఖడ్గ బినా డాల్ స్వతంత్రం రాలే. కొంతమంది కుటుంబాలు త్యాగాలు చేస్తూ వచ్చింది స్వతంత్రం. ఈ స్వతంత్రాన్ని తాకట్టు పెట్టొద్దు అని చెప్తున్నా. హైట్ ఏంది తెలుసా ఫ్రెండ్స్? హైట్ మనోజ్ కుమార్ వెనకటికి ఒక పాట ఉంటుండే, మేరే దేశ్కి ధరతి అని. మన దేశ్కి ధరతి పాటల ఆయనకు 60,000 రూపాయలు వచ్చినాయట. 60,000 రూపాయలు తీసుకొని ఆయన లండన్లో వెకేషన్ చేసుకొని వచ్చిందట. పాట భారతీయుది. మనందరికి ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది, ఊపిరినిస్తుంది. కాకపోతే వచ్చిన పైసా ఏడ ఖర్చు పెట్టిరు? లండన్ తీసుకుపోయి ఖర్చు పెట్టిరు. ఇవన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి. నేను చెప్పాల్సిన కొత్తదేం లేదు. ప్రశ్నించుడు మొదలెట్టు. సమాధానం రాకపోతే మరోసారి ప్రశ్నించు. మా అయితే ఏమవుతుంది? తిరిగి సమాధానం చెప్తారు. ప్రభాస్ డైలాగ్ కొంచెం చేంజ్ చేసి చెప్తాను.